నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఏదైతే భారత్లోకి రావద్దనుకున్నామో నిన్న భారత్లోకి అది ఎంట్రీ ఇచ్చింది. యావత్ దేశమంతా కూడా వణికిపోతూ ఉంది. మరోసారి లాక్డౌన్ దిశగా భారత్ అడుగులు వేస్తుందా అంటే క్వశ్చన్ మార్క్ అని చెప్పుకోవచ్చు. ప్రపంచ దేశాలను గడగడలాడిస్తున్న మంకీ ఫాక్స్ ఏదైతే ఉందో, ఎంఫాక్స్ ఏదైతే ఉందో, అది నిన్న భారత్ ఢిల్లీలోని ఇద్దరు వ్యక్తులకు పాజిటివ్ కూడా నిర్ధారణ జరిగింది. సో ఒక్కసారి ఆ వార్త చూసే ప్రయత్నం చేద్దాం. భారత్లో ప్రవేశించిన మంకీ ఫాక్స్. భారత్లో తొలి మంకీ ఫాక్స్ అనుమానిత కేసు నమోదు. ఢిల్లీలో ఇద్దరికి మంకీ ఫాక్స్ లక్షణాలు ఉన్నట్టు అధికారికంగా ప్రకటించిన కేంద్ర ఆరోగ్య శాఖ. ఈ ఇద్దరు వల్ల ట్రేస్ చేస్తూ ఉన్నారు. ఎంతమందికి వీళ్ళు ఎక్కడెక్కడ తిరిగారు ఏంటి అనేది కూడా. ఇది చాలా కరోనా కంటే 4 రెట్లు డబుల్. మొన్నటి వారికి మనకు ఆఫ్రికా దేశాల్లో ఉన్నటువంటి ఈ వైరస్ ఇప్పుడిప్పుడే ప్రపంచ దేశాలకు విస్తరించింది. ఇప్పుడు భారత్ కూడా వచ్చేసింది. సో ఇవన్నీ చూస్తూ ఉంటే భారత్లో చాలా అది ఆల్రెడీ మోడీ కూడా స్వయంగా అన్ని రాష్ట్రాల్లో కూడా హెచ్చరించడం జరిగింది. ఖచ్చితంగా మంకీ ఫాక్స్ సంబంధించి ఐసోలేషన్స్ వాళ్ళు ఇంప్లిమెంట్ చేయాలని కూడా. అంటే ప్రతి మన హైదరాబాద్ గాంధీలో కానీ అటు టీమ్స్లో కానీ ప్రతి దగ్గర కూడా తెలంగాణ గవర్నమెంట్తో పాటు అన్ని రాష్ట్రాల గవర్నమెంట్స్ కూడా అలర్ట్ అయ్యాయి. అన్ని ఐసోలేషన్ కూడా సిద్ధం చేశాయి. నిన్న ఢిల్లీలోని ప్రభుత్వ ఆసుపత్రిలో ఎవరైతే ఇద్దరు అనుమానితులు ఉన్నారో వాళ్ళిద్దరిని కూడా శాంపిల్స్ ల్యాబ్కి పంపించారు. వాళ్ళకు పాజిటివ్ లక్షణాలు ఉన్నట్టు కూడా తెలిసింది. సో వాళ్ళిద్దరిని కూడా ఐసోలేషన్లో పెట్టి వీళ్ళు ఎక్కడెక్కడైతే వెళ్ళారు, ఏమేం చేశారు, వీళ్ళని ట్రేస్ అవుట్ చేసే పనిలో కూడా ఉన్నారు. ఒకవేళ నిజంగానే ఈ ఇద్దరు కాస్త ఆరుగురు కాస్త 100 మంది అవుతే మాత్రం చాలా మరొక కరోనా వేవ్ లాగా ఇది కూడా విస్తరిస్తుంది అన్నట్టు కూడా ప్రభుత్వం హెచ్చరిస్తూ ఉంది. చూడాల్సిన అంశం. ఇప్పటికైనా ప్రజలు ఖచ్చితంగా మాస్కులు మళ్ళీ శానిటైజర్లు పనిచెప్పే పని వచ్చింది. సో ఇప్పటికైనా మీ ఆరోగ్యం పట్ల మీరే శ్రద్ధ చూపాలని మన తెలంగాణ టీవీ కూడా కోరుకుంటుంది. తస్మాత్ జాగ్రత్త. ఇది ఇవాల్టి స్పెషల్ స్టోరీ. మరొక స్టోరీతో మీ ముందుకు వస్తుంది. థ్యాంక్ యూ.